సినిమా అయితే సూపర్ బ్రో, అరాచకం. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంది. ఆ సినిమా స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మా కంటతడి వచ్చేస్తుంది. ఆ విధంగా ఉందన్నమాట ఆయన చేసిన నటన. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నటనకి సుకుమార్ గారి డైరెక్షన్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి మాత్రం. ఇలాంటి మంచి సినిమాని ఒక మ్యాక్సిమం మినిమం రావాలంటే 10 years పడుతుంది బ్రో. ఇలాంటి సినిమా కొట్టాలంటే మినిమం 10 years అబో. అది కొట్టాలంటే ఇంకో చరిత్ర సృష్టించాల్సిందంటే. సినిమా బాగాలేదని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా బాగాలేదని ట్రోల్ చేసే వాళ్ళకి ఇదే, ఈ సినిమా చూసి చెప్పమని చెప్పండి అన్నమాట. అప్పుడు తర్వాత మాట్లాడతాం. అందుకే మేము ఏమనుకుంటా, ఫ్యాన్స్ అయినా కూడా ఎవరిని ఏం మాట్లాడుకుంటా, సినిమా చూశాక మేము మాట్లాడుతున్నాం. మేము సినిమా చూశాక తెలిసింది కాబట్టి మేము చూశాక మాట్లాడుతున్నాం. అది చూసిన తర్వాత ఎవరైనా రమ్మను. ఇప్పుడు మామూలుగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేసేవాళ్ళు కూడా, మళ్ళీ హేట్ చేసేవాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళే చెప్తున్నారు సినిమా మాత్రం బాగుందన్న, సూపర్గా ఉందన్న అని చెప్పి. నైట్ అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా వచ్చారు మూవీకి. వచ్చి మాతో పాటు ఉన్నారు, చూశారు. వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, అన్న సినిమా మాత్రం కేక్గా ఉందన్న, కిరాక్గా ఉంది, ఆ విధంగా తీశారన్న అని చెప్పి. అంటే హేటర్స్ దగ్గర వచ్చి ఆ మాటలకి మాకు ఇంకా సంతోషం బాగా పెరిగిపోయింది. అంటే మామూలుగా మా గురించి మేము చెప్పుకునే దానికన్నా ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాకు పాజిటివ్ రెస్పాండ్ వస్తుంది చూసావా. అలాంటి సిచ్యువేషన్ వచ్చిన దానికి, మళ్ళీ అది క్రియేట్ అయిన దానికి మాకు చెప్పలేం బ్రో. అంత ఆనందంలో ఉన్నాము అందరం, ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. సినిమాలో ప్రతి దగ్గర నుంచి, యాక్టింగ్ కాడి నుంచి, ఆయన ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కిర్రాక్గా చేశాడు బ్రో. ఆయన నటనలో మాత్రం, యాక్టింగ్లో మాత్రం. కానీ ఈ జాతర ఫైట్ తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది బ్రో, అదైతే అరాచకం బ్రో. నార్మల్గా లేదు ఆ ఫైట్. అసలు 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 ఎలా డైరెక్ట్ చేశారో ఆయన సుకుమార్ గారు. కానీ అసలు గూస్ బంప్స్ ఏంది, అసలు ఏం చేయాలో బట్టలు చింపేసుకుంటారు, ఆ విధంగా ఉంటుంది ఆ ఫైట్ అయితే. డ్యాన్స్ అంటేనే అల్లు అర్జున్ పేరు. మీరు ఈ సినిమాలో డ్యాన్స్ ఎలా ఉంది? డ్యాన్స్ చెప్పలేదు. ఏంటంటే అన్నగారు మామూలుగానే ఆల్రెడీ డ్యాన్స్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. అన్నగారికి ఒక క్రేజ్ బేస్ అనేది ఉన్నది. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఆయన క్యారెక్టరైజేషన్ తగ్గట్టు, ఆ బాడీ మూవ్మెంట్కి తగ్గట్టు స్టెప్స్ వేసాడు కరెక్ట్గా. కానీ ఏమాత్రం తగ్గకుండా శ్రీలీల చేసింది కదా, అలాంటి అమ్మాయి కూడా ఆయన దగ్గర అంటే వచ్చి చేసింది అంతే. ఆయన మ్యాచ్ చేయడం మాత్రం కుదరనే డ్యాన్స్ విషయంలో మాత్రమే. మూవీ ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉందన్న, చాలా బాగుంది సినిమా. అల్లు అర్జున్ గారు చాలా మంచి సినిమా తీశారు. అండ్ అందులో యాక్టింగ్ మాత్రం ఎరగదీసేశారు. అసలు ఓవరాల్గా సినిమా ఖచ్చితంగా 2000 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ట్రోల్ చేసే వాళ్ళకి సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న నటన చూసే వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు. ఆ విధంగా చేశాడు అన్న యాక్టింగ్. బాగా నచ్చిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉందన్న, చీరలు కట్టుకొని అల్లు అర్జున్ అన్న మంచి ఫైట్ ఒకటి చేస్తాడు. అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్ మూవీకి అదే హైలైట్ సీన్. రష్మిక మందన చాలా మంచిగా చేసింది. హీరోకి తగ్గట్లుగా చాలా రొమాంటిక్గా మంచిగా చేసింది. మళ్ళీ కన్ఫామ్గా చూస్తామన్న, ఎందుకంటే అంత బాగుంది సినిమా. మన గంగమ్మ తల్లి జాతర గురించి కూడా బాగా తీశారు అల్లు అర్జున్ అన్న. చాలా మంచిగా నటించారు. అందులో డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, యాక్షన్ కానీ, ఫైట్లు కానీ అన్నీ ఓవరాల్గా సినిమా చాలా మంచి సినిమా. అది ట్రోలర్స్ అందరికీ ఒకటే ఏంటంటే, అల్లు అర్జున్ అన్న ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, కానీ సినిమాతోనే అతను మంచి సమాధానం ఇచ్చినట్లుగా ఈ సినిమా తీశాడన్న.